నోరు చాలా నొప్పిగా ఉండి మాట్లాడలేకుండా ఉండి నోరంతా పుండైపోయినట్టుంది, సెలైవేషన్ ఎక్కువ వచ్చేస్తుంది, కంట్రోల్ చేసుకోలేదు. ఒక్కొక్కరు రక్తం చేరులు కూడా ఉంటాయి. అండ్ సమ్టైమ్స్ ది లిప్స్ ఆర్ ఆల్సో క్రాక్డ్ అండ్ దేర్ విల్ బి బ్లీడింగ్. పెదవులు కూడా చిట్లి రక్తం వస్తూ ఉంటుంది. అండ్ ఇఫ్ ది throat is also affected sometimes, when the throat is also affected, there is another modality which you have to remember. There is a sensation of something spongy in the throat. You can say cotton in the throat. గొంతులో మెత్తగా ఉన్నట్టు, పత్తి గొంతులో పెడితే ఎలా ఉంటుందో అలా ఫీల్ అవుతుంది. గొంతులో అంతా చాలా మెత్తగా ఉన్నట్టు, ఆర్ వెల్వెట్ ఇన్ ది థ్రోట్, చాలా నున్నగా మెత్తగా నునుపుగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. అండ్ ది థ్రోట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఫాస్ఫరస్ ఈజ్ దేర్. ది ఫెలో ఫీల్స్ లైక్ కాటన్ ఆర్ వెల్వెట్ ఇన్ ది థ్రోట్. దట్ ఈస్ వెరీ స్మూత్ అండ్ వెరీ సాఫ్ట్, వెరీ పెయిన్ఫుల్ ఇన్ ది థ్రోట్. It is only a sensation. The throat is very rough, it is not smooth, but the fellow feels a sensation that it is very smooth. లోపల ఏదో పట్టు గుడ్డలతో దిండ్లు పెట్టి వాటి మీద కూర్చుంటే ఎలా ఉంటుందో అలాంటి సెన్సేషన్ ఉంటుంది. దిండ్లు లాగా ఉన్నట్టు ఉంటుంది గొంతులో, విత్ గ్రేట్ పెయిన్. సో యూ కెన్ రిమెంబర్ దిస్ ఆల్సో. సమ్టైమ్స్ there is paralysis of esophagus, that is, this swallowing apparatus may be paralyzed. మింగదలుచుకుంటే మింగలేదు గొంతు. All these symptoms are there when there is a dangerous situation of sore throat in fever, infectious fever. When there is sudden infection and there is a fever, within 24 hours the fellow develops these symptoms. And dangerous still, after 1 week or 10 days, if the fellow develops these symptoms, it is more dangerous. For example, typhoid-like fever. జ్వరం రావటం ఇవే బాధలతో వచ్చినట్లయితే ఫాస్ఫరస్ వేసి 24 గంటల్లో తగ్గిపోతుంది. జ్వరం వచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత ఇలాంటి కండిషన్స్ డెవలప్ అయితే మరి ఫాస్ఫరస్ వేసిన తర్వాత తగ్గే లోపల పేషెంట్ అదృష్టం బతుకుంటే పర్వాలేదు, లేకపోతే తగ్గే లోపలే పోవడం చెప్పలేదు. డేంజరస్ సిచ్యువేషన్. జనరల్లీ స్పాయిల్డ్ కేసెస్ ఆఫ్ లంగ్ ఫీవర్స్ లైక్ టైఫాయిడ్, దే విల్ గెట్ సచ్ సింప్టమ్స్. కనుక మౌత్ బ్లీడింగ్ ఉన్నటువంటి టైఫాయిడ్ కేసెస్లో అన్నింటిలో కూడా డేంజరస్ సిచ్యువేషన్ ఉందని తెలుసుకోవాలి. నెక్స్ట్ అనదర్ మోడాలిటీ, వైలెంట్ హంగర్. చాలా తీవ్రమైన ఆకలేస్తూ ఉంటుంది. రిపీటెడ్లీ హీ విల్ హ్యావ్ వైలెంట్ హంగర్. ఇట్స్ నాట్ న్యాచురల్ హంగర్. హీ ఫీల్స్ ఇట్ వెరీ సూన్ ఆఫ్టర్ ఈటింగ్. వచ్చేసి అరగంటలోనే విపరీతంగా మండిపోతుంది లోపల. He feels a burning sensation, a burning with hunger. And the patient must get up in the night and eat. రాత్రి పూట నిద్ర పట్టదు, మెళుకు వస్తుంది. ఏదన్నా తినేసి మళ్ళీ పడుకుంటే కానీ నిద్ర పట్టదు. It is in chronic disease as well as acute disease. In chronic disease, you must have the same symptom and iron. In acute disease, you have rostas having the same symptom, and in both you have phosphorus. టైఫాయిడ్ మొదలైనటువంటి వాటిలలో రూస్టాస్ కి ఫాస్ఫరస్ కి ఉన్నది లక్షణం. ది ఫాస్ఫరస్ పేషెంట్ ఆల్సో ఫీల్ లైక్ ఈటింగ్ మెనీ queer and odd things after having sudden appetite. So the phosphorus fellow is having a very sharp, too much of appetite frequently. And in chronic diseases, the patient feels faint if something is not given immediately. Sometimes he may faint. తెలివి తప్పినట్టు ఉంటుంది ఆ ఆకలి. ఒక్కొక్కప్పుడు ఆహారం తొందరగా ఇవ్వకపోతే తెలివి
In cases of anemia and tuberculosis, you find these symptoms, those who require phosphorus. But in advanced tuberculosis patients, though phosphorus is indicated, it should never be given, it kills them. Great caution is required not to administer phosphorus when in deeper tissues like lungs or heart are having any trouble. When the lungs are affected for a very long time and the affection is deep and incurable, phosphorus brings out the inflammation and kills the patient. ట్యూబర్క్యులోసిస్ లో ఊపిరితిత్తు పాడైపోయిన పేషెంట్ ఉంటాడు, వాళ్ళకి ఫాస్ఫరస్ సింటమ్స్ ఉన్నాయి కానీ ఫాస్ఫరస్ ఇవ్వకూడదు. ఎట్లా కూడా వస్తాడు కనుక మనం ఫాస్ఫరస్ తో పంపకుండా జాగ్రత్తగా ఉపచారం చేసేటువంటి మందులు వేయాలంటే. బికాస్ 1 dose of phosphorus may kill the fellow many times. And in many tuberculosis of the lungs, in many cases, the patient requires phosphorus and he is better with a few doses of phosphorus 30. Then advanced, some people may get betterment with 30 potency, but you should not go higher. The moment you give 200, the action will be reversed. For example, there is burning in the lung, there is cough, and there is spitting of blood. లోపలంతా మండుతూ ఉంటుంది. దగ్గు తగ్గితే కొద్దిగా రక్తం చేరబడుతూ ఉంటుంది. అంటే ఏంటి, లంగ్స్ ఇన్ఫ్లేమ్ అయిపోయినాయి. ఇఫ్ ది పేషెంట్ క్రేవ్స్ ఫర్ ఐస్ కోల్డ్ డ్రింక్ and he feels very happy if he places a lump of ice in the mouth, the cough is controlled, the blood is controlled. Like that he feels better with ice or ice cold drink. If he takes ice cold drink, he may be vomiting now and then. In such cases, phosphorus may give wonderful relief, but it is only temporary. Because the case is too much advanced, the lung or the bronchus has gone away into fibrosis. Then నయమంలో వీలైనటువంటి స్థితిలోకి పరిణామం చెందిన తర్వాత ఫాస్ఫరస్ లాంటి డ్రగ్స్ వేయకూడదు. 30 వేస్తే పనిచేస్తుంది, ఉపకారం చేస్తుంది. ది పేషెంట్ విల్ బి బెటర్ ఫర్ అబౌట్ ఏ వీక్ ఆర్ 10 days. Again he is bad. Again you can give 30. He is better. That's all. A few doses of 30, and then you can interlude with a single dose of sulfur 6 and then give phosphorus 30, and the case is prolonged and the patient is kept under very good relief, amelioration until the last moment. The patient dies with the all. But if you give phosphorus 200, he goes into a very deep desire for wine. ద్రాక్షసాల ఎదురు చూసిన వాడు అది అదే తాగాలి ప్రతి పూట అని అనిపిస్తుంది. వెరీ డీప్ డిజైర్ ఫర్ వైన్. అది అలవాటు లేనివాడు, a person who doesn't know wine, a deep desire for sour things, బాగా పొల్లగా ఉన్నటువంటి తాగాలి అని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెమన్ జ్యూస్ ఎట్సెట్రా, చింతపండు బాగా వేసి చేసినటువంటి పులుసులు కానీ, నిమ్మకాయ రసం కానీ ఇలాంటివి బాగా ఉంటాయి. సో వీ షుడ్ స్టడీ hundreds and hundreds of patients before we can understand a drug. We may be imagining that we have understood one drug by knowing one or two modalities or mental symptoms. That is foolish. Some people, they say, I know how to distinguish a patient of phosphorus or sulfur, like that. Remember that we do not know how to distinguish, even though we have a 30 years experience. So that humbleness and humility should be there to read again and again. Whenever we see a new patient, we should read once a year.
Even after 30 or 40 years, we should remember that there are still cases which we have not seen how to recognize and understand, ఒక 1000 మంది ఫాస్ఫరస్ పేషెంట్లను చూశాక 1001వ వాడిని మనం గుర్తుపెట్టి పట్లేని వైద్యులు ఉన్నవాడు ఉంటాడు. జాగ్రత్త చదువుకోవాలి. 1500 మంది ప్లాటినా పేషెంట్లను చూశాక 1501వ వాడు మనకు అందరు జాగ్రత్తగా ఉంటాడు. 2000 మంది హెపార్సల్ పేషెంట్ చూశాక 2001వ వాడు మనకి హెపార్సల్ పేషెంట్ అని తెలియదు. సో ఎవరి డాక్టర్ 1000 కేసెస్ and the same drug in one potency, the patient appearance is different from the patient of the same drug in exponency. చాలా జాగ్రత్తగా చూసాను. గబాలను కనిపించగానే పాత్రలు కనిపించింది, వేసాను వాడి తగ్గింది అని కోతలు పోయేవాడు. We should not narrate our own story. We can narrate our foolish stories where we fail. జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక పేషెంట్కి ఒక లక్షణం కనిపిస్తే ఒక డ్రగ్ వేసామంటే నెక్స్ట్ టైం అది గుర్తుంచుకుని ఈ పేషెంట్ అని చూడకూడదు. ఫ్రెష్ మైండ్తో చూడాలి. యానిమల్ హెస్ వార్న్ ఇన్ హిస్ ఆర్గనా నాట్ టు హ్యావ్ ఇంప్రెషన్ అపాన్ డ్రగ్ లైక్ దట్. Phosphorus is a wonderful drug having about hundreds and hundreds of different things. ఇది అలాంటి డ్రగ్స్ లో ఒకటి. అండ్ హెపార్సస్ ఈజ్ ఆల్సో వన్ లైక్ దట్. అండ్ డిజైర్ ఫర్ సవర్సింగ్ జస్ట్ లైక్ అండ్ యూ మెన్షన్ అనదర్ డ్రగ్ సవర్సింగ్ పల్సటిల్లా. ఎగ్జాక్ట్లీ సరిగ్గా పల్సటిల్లా అని పొరపాటు పడవచ్చు మనం. About 99 times we may mistake a phosphorus patient to a pulsatilla patient, or a pulsatilla patient to a phosphorus patient. The result is there is no relief at all when we give one dose. జాగ్రత్తగా ఉండాలి. పల్సటిల్లా వేసాం పనిచేయదు. ఫాస్ఫరస్ అయ్యేవాడు పల్సటిల్లా వాడి ఫాస్ఫరస్ వేస్తే పనిచేయదు. The two fellows, they crave for sour things, acid things. చాలా కావాలి. Another feature of phosphorus is he has some strong aversion also to some foods. కొన్ని అంటే ఇష్టం లేదు. ఎలా అయితే వైన్ కానీ ఇప్పుడు లాంటి వస్తువులు కానీ కావాలని అంటాడో అలాగే వాడికి బొత్తిగా బాగా ఇష్టం లేని సైన్స్ అని ఉన్నాయి. aversion to sweet, ఏ విధమైన తీయని పదార్థాలు కూడా సహించదు, ఇష్టం లేదు. aversion to meat, మాంసాహారులలో మాంసం అంటే అసహ్యం పుడుతుంది. అండ్ aversion to boiled milk, పచ్చిపాలు కొద్దిగా తాగుతారేమో కానీ కాచిన పాలు ఇక్కడికి దోపడతాయి. And in non-vegetarian, a deep aversion, sudden deep aversion is developed to salt fish. ఉప్పు చేప దిష్టి కొట్టింది అంటారు. ఇప్పుడు పాలు బాగా శుభ్రంగా తీసుకునేవాడు సడన్ గా పాలు మానేస్తే ఎవరి కాళ్ళు కొట్టాయో పాలు చిక్కాడు అంటారు. దిష్టి కొట్టినందుకు ఉంటారు. సాల్ట్ ఫిష్. And a person who was taking beer, he stopped taking beer. He cannot relish it. బీరు త్రాగలేడు. దొరికి అలవాటు ఉన్నవాడు. జనరల్లీ పీపుల్ హూ ఆర్ addicted to beer cannot stop it because it is one of the horrible nasty taste. ఒక్క అలవాటైన వాళ్ళు ఎంత మనలేమో చండాలమైనటువంటి రుచి. ఇది రెండు కూడా ఒక్క అంటే బీరు అంటే రెండిట్లో ఏది మంచి రుచి కాదు, నానా చండాలమైన రుచులు. అండ్ బీర్ విల్ హ్యావ్ స్మెల్ ఆల్సో. And if it is a country beer, it smells many types of stinking smell. If we go to Germany, the average German drinks that much of beer at a time, and he will have a belly full of beer. కుక్కల వాసన కొడుతూ ఉంటుంది మనుషుల దగ్గర. డబ్బాలు తాగేస్తారు లీటర్స్. ది ఫెలో డ్రింక్ లీటర్స్ ఆఫ్టర్ లీటర్స్ ఆఫ్ బీర్ ఇస్ జర్మన్. సో
We should not venture to go into dinner parties with them unless we know that the fellow is not addicted to beer and other things. లేకపోతే మనవి తాగేస్తారు, లేదా మనవి కూడా పోసేస్తారు. And suddenly the fellow stops beer. And many people may not be having these habits, but ordinarily people develop aversion to coffee and tea if they want fast. కాఫీ అన్నా టీ అన్నా అయిష్టత ప్రతి క్రమంగా ఆ అయిష్టత పెరుగుతుంది. ఇన్ క్రానిక్ ఫాస్ఫరస్ పేషెంట్స్ దెర్ విల్ బి ఏ గ్రోయింగ్ aversion to coffee or tea, dislike. క్రమంగా హితవుపోతుంది కాఫీ అన్నా టీ అన్నా. అండ్ ఆల్సో నట్ పౌడర్, ఒక్కబుడు. అనదర్ strong modality, the stomach symptoms are temporarily ameliorated from cool things. పొట్టలో ఉన్నటువంటి లక్షణాలు, ఇట్ మే బి స్టమక్ ఏక్ ఆర్ హంగర్ ఆర్ ఎనీథింగ్. చల్లటివి ఏమన్నా తింటే బాగుంటాయి. అండ్ అగ్రవేటెడ్ ఫ్రమ్ హాట్ థింగ్స్. విత్ కూల్ డ్రింక్ ఈజ్ బెటర్. విత్ హాట్ డ్రింక్ ఈజ్ వర్స్. ది హెడేక్ increases or the stomachache increases or the fever increases. Anything that he is having, it increases with hot drink and it decreases with cold drink. And in stomachache and stomach burning, if the fellow eats cool food, he is much better and ameliorated. సత్యాన్నం తింటే వాడికి కడుపులో ఫస్ట్ వస్తుంది. ఏ రకమైన కడుపులో పోయినా సరే సత్యాన్నం తింటే తగ్గుతుంది. పళ్ళు నొప్పి వచ్చేస్తుంది, తినగానే తగ్గుతుంది. పొడుకునే కడుపులో పోతుంది, సత్యాన్నం తింటే తగ్గిపోతుంది. సద్దిగా ఉన్నది ఏం తిన్నా సరే చల్లగా ఐస్ కూల్డ్గా ఉన్నది ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అన్నం అది కన్నా పొద్దున్నే తింటే కడుపులో తగ్గిపోతుంది. నాకు ఆవదు. ఓన్లీ ఇన్ కలరా పేషెంట్స్ ఎక్సెట్రా వెరీ అక్యూట్ కండిషన్ లోనే వాంతి. అందరికీ వాంతులు ఎక్కడ అవుతాయి? అండ్ మీరు వాంతి అన్నారు కనుక ఇంకో పిక్యులర్ సింప్టమ్ ఉంది. ది ఫాస్ఫరస్ లో ఇఫ్ యూ పుట్ హిస్ ఫింగర్స్ ఇన్ వార్మ్ వాటర్ హీ ఫీల్స్ నాసియా. వేడి నీళ్లలో టీ పెడితే వికారం పెడుతుంది. సమ్ టైమ్స్ ఈమె వాంతి వచ్చేస్తుంది. This is not the acute vomiting of cholera, etc. This is a chronic spell of vomiting. He puts his finger in warm water, or if he holds some warm drink by the hand, he feels nausea, and sometimes he will vomit. That's a difficult thing. One of the very good uses of phosphorus is it is a strong antidote to the evil effects of chloroform. ఆపరేషన్ కానీ వాటికి కానీ పెద్ద మొత్తం ఇస్తారే క్లోరోఫార్మ్, అది పడకపోతే ఫాస్ఫరస్ చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ సర్జికల్ ఆపరేషన్ ది ఫెలో విల్ బి వామిటింగ్ బికాస్ హీ హస్ ఎన్ ఎలర్జీ టు క్లోరోఫార్మ్. అలా కప్పుతూ ఉంటాడు ఓ అని. దానికి చాలా రకాలైనటువంటి బిళ్ళలు మాత్రలు వేస్తూ ఉంటాం. వాటి వల్ల మళ్ళీ కప్పులు రావడం, కప్పుల వల్ల కప్పులు నానా రకాలుగా చక్రవాడిగా తిరుగుతూ ఉంటుంది. గివ్ 1 dose of phosphorus 30, the vomiting caused by chloroform will stop wonderfully. And if a patient can narrate to you that he has developed all his sicknesses after he was made up with chloroform. సర్జికల్ ఆపరేషన్కి క్లోరోఫార్మ్ ఇచ్చారు. అప్పుడు విచారం వానికి వచ్చింది. అప్పటి నుంచి ఒంట్లో సుస్థిలు, తలనొప్పులు మొదలైనవన్నీ వచ్చినాయి. దెన్ ట్రీట్ హిమ్ విత్ ఫాస్ఫరస్, ఆల్ ది డిసీజెస్ విల్ గో అవే. దట్ ఈస్ ది బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లోరోఫార్మ్, వెదర్ దే ఆర్ మొమెంటరీ ఆర్ వెదర్ దే సెటిల్ ఇన్ ది పేషెంట్, దే ఆర్ క్యూర్డ్ విత్ ఫాస్ఫరస్. Another strong symptom for the lady, menstrual disorder. బహిష్టుకు సంబంధించినటువంటి చాలా బాధలు ఉంటాయి.
yellowish discharge, బహిష్టు స్రావము పసుపచ్చని రంగుతో కలిసి ఉండుట కొందరికి, విత్ పెయిన్ అండ్ నాసియా ఎట్సెట్రా. In some ladies, the menses starts with white discharge, licoria, తెల్లని డిశ్చార్జ్తో బహిష్టు ప్రారంభమవుట. ఆఫ్టర్ సమ్ అవర్స్ దెన్ షీ మే షో సమ్ బ్లడ్, some red discharge. This is one indication. Always the menses start with white discharge. In some ladies, white discharge only during the 3 days instead of menses. బహిష్టు బదులు తెలుపు స్రావము మాత్రమే వచ్చి మళ్ళీ 3 రోజులైన తర్వాత ఆగిపోతుంది. విత్ గ్రేట్ పెయిన్ అండ్ ఆల్ దట్, బర్నింగ్ ఇన్ ది బాడీ ఎట్సెట్రా. ఫీవర్ డ్యూరింగ్ ఎవరీ మెన్స్, బహిష్టు వచ్చినప్పుడల్లా జ్వరంతో వస్తారు. సమ్టైమ్స్ విత్ గ్రేట్ హెడేక్, తీవ్రమైన తలనొప్పి. ఆల్సో సమ్టైమ్స్ స్వెల్లింగ్, తీవ్రమైన కడుపు నొప్పి. సమ్టైమ్స్ లూజ్ మోషన్.